వెల్లంపల్లి లాంటి తీసేసి సామాజిక సమీకరణం అని ఒక కార్పొరేటర్ని తీసుకొచ్చి ఏకంగా ఎమ్మెల్యే క్యాండిడేట్ పెట్టాడు. వసంత కృష్ణ ప్రసాద్ లాంటి 100 కోట్లు ఖర్చు పెట్టగలిగిన వాడిని పక్కన పెట్టి అక్కడ ఒక బీసీకి ఇచ్చాడు కదా. ఇదేమన్నా ఆషామాషీనా? కోటీశ్వర్ల ఎదురుగుండా కూడా కుల సామాజికం లెక్క కట్టాడు. ఎక్కడెందుకు నెల్లూరులో చూడండి, చివరికి అనిల్ యాదవ్ వీళ్ళందరినీ పక్కన పెట్టి ఎవరికి ఇచ్చాడు? ముస్లింకి ఇచ్చాడు. అక్కడ ఎవరు గెలిచారు? ఓసీనే గెలిచారు. అంటే ఇక్కడ జగన్ సోషల్ ఇంజనీరింగ్ అన్నటువంటిది కసిగా అమలు చేశాడు. దాన్ని జనం కసిగా తిప్పికొట్టారు. ప్రాధాన్యత పలుకుబడికి ఇవ్వాలా, కులానికి ఇవ్వాలా అనేది ఏమన్నా చెప్పిందా మొన్న ఎన్నికల ఫలితాలు జగన్మోహన్ రెడ్డి గారికి? అది పాఠం ఆయన నేర్చుకున్నాడో లేదో తెలియదు. ఎందుకంటే బేసిక్గా తర్వాతనైనా ఇప్పటికీ ఓ సిస్టమ్ ఏమన్నా ఆయన ఏంటి దాని అభిప్రాయం ఏమన్నా ప్రిపేర్ చేసుకున్నాడు తెలియదు. ఇప్పుడు సమాధానం చెప్పలేడు. ఎక్కడో ఎందుకు రాజ్యసభ సభ్యులు 4. మొన్న నాకు నవ్వు వచ్చింది. ఆయన పార్థసారథి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన వైసీపీ నుంచి వెళ్ళిన ఆయనే కదా, ఒకప్పుడు కాంగ్రెసే కదా. 2 బీసీలకు రాజ్యసభ ఇచ్చారు, చరిత్రలోనే తిరుగులేంది, చాలా గొప్ప విశేషం, అది తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అంటే అని చెప్పారు. నవ్వు వచ్చింది ఏంటంటే 3 వెళ్ళిపోతే అందులో 2 బీసీలకు వచ్చినాయి. అంతే కదా ఇక్కడ. అంతే.